ఎందుకు గాయపడిన ఆడవాళ్ళ యొక్క వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచాలి, ఎందుకు బయటికి రానివ్వకూడదు అనే విషయాన్ని ఈ కథలో అండి గాయపడిన ఒక ఆడ మనిషే తెలియబరుస్తుందండి. నిజంగా అది విన్న తర్వాత ఇందుకోసమే గోప్యంగా ఉంచుతారు ఎవరైనా గాయపడిన ఆడవాళ్ళ వివరాలు. ఒకవేళ గోప్యంగా లేకపోతే ఏం జరుగుతుంది? ఆడ మనిషి బతికి ఉంటే, చనిపోతే అదో రకమండి. బతికి ఉంటే అసలు ఏం జరుగుతుంది? ఎలా ఆవిడ మదనపడుతుంది? తన ఈ కేస్‌ని ఎట్లా తను సాల్వ్ చేసుకోగలుగుతుంది? గోప్యంగా ఉంచకపోతే ఏం జరుగుతుంది? గోప్యంగా ఉంచాలి అని కోర్టులో తను ఎట్లా పోరాడింది? తన మనసులో వ్యధను ఎట్లా బయటికి చెప్పుకుంది? దానికి అందరూ కూడా ఎలా చలించి వేయబడ్డారు అనేది మనకు బాగా